హే ఆ అమ్మాయా అని మీకు కూడా అనిపించిందా? గుర్తుకు వచ్చిందా ఆ చిన్ని పాప? మరి ఆ చిన్ని పాప చేత ప్రచారింపబడిన ఒక బ్రాండ్ కోసమే ఈరోజు కథ. మరి అలాంటి కథను మొదలుపెట్టే ముందు కథల ప్రపంచానికి స్వాగతం. వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. మనకు విప్లవాలు అంటే రాజకీయ పోరాటాలు లేదా యుద్ధాలు గుర్తు వస్తాయి. కానీ భారతదేశాన్ని మలచిన గొప్ప విప్లవం ఒకటి మౌనంగా జరిగింది. గ్రామీణ భారతదేశం దేశ భవిష్యత్తును ఎలా మలిచిందో చెబుతుంది. అదే అమూల్ మరియు భారతదేశం యొక్క వైట్ రెవల్యూషన్. ఆరంభం రైతుల ధరల కోసం పోరాటం. 1940 సంవత్సరంలో గుజరాత్లోని ఖైరా జిల్లాలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పోల్సన్ డైరీ లాంటి ప్రైవేట్ కంపెనీలు రైతుల నుండి తక్కువ ధరకు పాలు కొనుగోలు చేసి అధిక లాభాలు అందుకుంటూ వచ్చాయి. ఈ అన్యాయానికి విసిగిపోయిన రైతులు సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఆశ్రయించారు. ఆ సమయంలో పటేల్ రైతులకు సహకార సంఘం ఏర్పాటు చేయమని సూచించారు. ఇందులో రైతులే యజమానులు, రైతులకే లాభాలు. 1946లో ఖైరా జిల్లా డైరీ ఉత్పత్తిదారుల సహకార సంఘం స్థాపించబడింది. ఇదే తరువాత అమూల్ అనగా ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్గా మారింది. దీని అర్థం అమూల్యమైనది. డాక్టర్ వర్గీస్ కురియన్ ప్రవేశం. భారతదేశపు మిల్క్ మ్యాన్. 1949లో డాక్టర్ వర్గీస్ కురియన్ అనే యువ ఇంజనీర్ ఆనంద్కు ప్రభుత్వ పనుల కోసం వచ్చాడు. కానీ అక్కడ ఆయన చూసిన దృశ్యం ఆయన జీవితాన్నే మార్చేసింది. కురియన్ సహకార వ్యవస్థ శక్తిని గ్రహించి దాన్ని పూర్తిగా మారుస్తూ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ మరియు ఆధునిక డైరీ టెక్నాలజీని తీసుకువచ్చారు. రైతుల చేతుల్లోనే లాభాలు ఉండేలా వ్యవస్థను బలపరిచారు. అమూల్ కేవలం డైరీ బ్రాండ్ మాత్రమే కాదు, అది ఒక ఉద్యమం అయ్యింది. ఆపరేషన్ ఫ్లడ్. భారతదేశ వైట్ రెవల్యూషన్. 1970లో డాక్టర్ కురియన్ ఆపరేషన్ ఫ్లడ్ ప్రారంభించారు. దీనిని వైట్ రెవల్యూషన్ అని కూడా పిలుస్తారు. ఫలితాలు అసాధారణంగా ఉన్నాయి. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా మారింది. మిలియన్ల మంది రైతులు, ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందారు. ప్రతి కుటుంబానికి పాలు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు పాల దిగుమతులపై ఆధారపడిన దేశం ఒక భారీ డైరీ శక్తిగా మారింది. ఇది ఐక్యత మరియు దృష్టితో సాధ్యమైంది. నేటి అమూల్ కేవలం పాల బ్రాండ్ మాత్రమే కాదు. ఈరోజు అమూల్ భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్లలో ఒకటి. వెన్న, చీజ్, ఐస్ క్రీమ్, చాక్లెట్స్. అమూల్ ఉత్పత్తులు లక్షలాది ఇండియన్ గృహాలలో ప్రతిరోజు చేరుతూ ఉంటాయి. ప్రతి సంఘటనపై చురుకైన కమెంట్స్ చేసే అమూల్ గర్ల్ కార్టూన్ మనందరికీ బాగా తెలుసు. కానీ అమూల్ కథ కేవలం ఉత్పత్తులపై కాదు, ఇది గ్రామీణ భారత్ కూడా విప్లవానికి నాయకత్వం వహించగలదని నిరూపించింది. వైట్ రెవల్యూషన్ వారసత్వం. డాక్టర్ వర్గీస్ కురియన్ ప్రారంభించిన వైట్ రెవల్యూషన్ కేవలం పాల గురించి కాదు, ఇది రైతుల చేతుల్లో శక్తి, గౌరవం మరియు లాభం ఉండే వ్యవస్థ గురించి. ఈ మోడల్ దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, విదేశాల్లో కూడా ఆదర్శంగా మారింది. ఈరోజు అమూల్ భారతదేశ బలానికి ప్రతీకగా నిలుస్తోంది. అమూల్ ది టేస్ట్ ఆఫ్ ఇండియా నిజంగా భారతదేశ గర్వంగా మారింది. మరి మీరు ఏ బ్రాండ్ పాలు తాగుతున్నారు? కమెంట్స్లో తెలియజేయండి.